హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సమాజంలో జంతువులు సంఘజీవులే, మనిషి కూడా సంఘజీవే. మరి జంతువులు, మృగాలు ఒక జంతువుని వేటాడి సమంగా పంచుకు తింటాయి. దేనికైతే ఆకలి తీరిందో ఆ జంతువు పక్కకెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. నాకు మరలా రేపటి కావాలని మిగతా జంతువులతోటి గొడవ పడదు. మనిషి కలిసి సంపాదిస్తాడు, కానీ పంచుకునే విషయం కాడికి వచ్చేసరికి పక్క వాళ్ళతోటి గొడవపడి చివరికి తన ప్రాణాన్నే పోగొట్టుకునేదాకా తెచ్చుకుంటాడు. ఆకలి తీరిన తర్వాత పక్కకెళ్ళి విశ్రాంతి తీసుకున్న జంతువులు తెలివిగలవే. పంచుకున్న విషయంలో గొడవపడి తన ప్రాణాలని పోగొట్టుకున్న మనిషి తెలియగలవాడా అనేది మనం గుర్తించాల్సిన విషయం. మనిషి ఫస్ట్ సంఘజీవే, తర్వాత తన స్వార్థ ప్రయోజనాల కోసం విడివిడిగా ఏర్పడి చివరికి తన మనుగడనే ప్రశ్నార్థకంగా చేసుకుంటున్నాడు. కాబట్టి ఇక నుంచైనా ప్రతి మనిషి అనేవాడు మనుషులుగా కాకపోయినా జంతువుల్లాగన్నా సంఘంగా ఏర్పడి బ్రతికితే మనిషికి మనుగడ అనేది ఉంటుందని నా యొక్క అభిప్రాయం. కాబట్టి జంతువుల్లాగా మనం ఎప్పుడు కలిసి పంచుకొని, కలిసి సంపాదించి, కలిసి తృప్తిగా ఉందామని నా యొక్క ఆలోచన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.